బట్ ఎనీహౌ ఐ గెట్ బ్యాక్ టు మీ దగ్గర మళ్ళీ వస్తా నేను. సో తమిళనాడు రాజకీయాలకు సంబంధించి చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల చుట్టూ తిరిగినటువంటి తమిళనాడులో విజయ్ ఎరా స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. సామాన్యుల పార్టీగా బరిలోకి దిగిన టీవీకే ఎవరు ఊహించని విధంగా ప్రపంచం సృష్టిస్తోంది. ఇక తమిళ రాజకీయాలను శాసించబోయేది విజయ్ అని క్లియర్ గా స్పష్టంగా ఈ రిజల్ట్స్ అర్థమవుతోంది. తొలిసారి అయినా ఒంటరిగా బరిలోకి దిగి తిరుగులేని శక్తిగా తలపతి విజయ్ మారుతున్నారు. ఈ ఎన్నికల్లో విజయ్ కి కలిసి వచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటని డీటెయిల్ గా చెప్తాను మీకు నేను. సో తమిళనాడు ఎన్నికల్లో తలపతి విజయ్ సంచలనం సృష్టించారు. ద్రవిడ పార్టీల పైన కోలుకోలేని దెబ్బను కొట్టారు ఆయన. తమిళనాడులో విజయ్ వన్ మ్యాన్ షో అంటూ అక్కడ రిజల్ట్స్ కనబడుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100కు పైగా స్థానాలతో టీవీకే పార్టీ ముందుకు దూసుకెళ్తోంది. అయితే సినిమాలతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న విజయ్ ఇప్పుడు తమిళనాడు ప్రజల మనల్ని కూడా గెలుచుకొని సీఎం కాబోతున్నట్టుగానే తెలుస్తోంది. ఒక ఎన్టీఆర్ ఎంజీఆర్ తరువాత విజయ్ అన్నట్టుగా పరిస్థితి మారింది. ఇక తమిళగ వెట్రి కజగం టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతోంది. రాజకీయ అనుభవం లేదు, అవినీతి అనుభవం లేదన్నటువంటి ఒక్క మాటతో సామాన్యులకు బాగా కనెక్ట్ అయ్యారు విజయ్. 30 ఏళ్ళుగా విజయ్ మక్కల్ ఇయక్కం చేసినటువంటి సేవ అంటే ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఇప్పుడు స్ట్రాంగ్ గా క్యాడర్ కి బలంగా మారాయి. అయితే ఎన్నికల్లో విజయ్ కి జెన్జీ మహిళా ఓటర్లు కీలకంగా మారడం కనిపిస్తోంది. తమిళనాడు 1.22 అంటే సుమారుగా 1,20,00,000 మంది యువ ఓటర్లు లక్ష్యంగా ఆయన ప్రకటించినటువంటి నిరుద్యోగులకి నెలకు 4,000 రూపాయల వృత్తి కానివ్వండి, 5 లక్షల ఉద్యోగాల హామీ విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా విజయ్కి కలిసి వచ్చిన అంశాలు విజయ్ని విజయ తీరాల వైపుగా నడిపిస్తూ ఉన్నాయి. ఇదే తరహాలో మహిళలను ఆకర్షించేలా ప్రత్యేకంగా ఆయన ప్రకటించిన పథకాలు కూడా ఉన్నాయి. విజయ్ విన్నింగ్ లో అవి కూడా భాగం కాబోతున్నట్టు కనిపిస్తోంది. తన మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేశారు విజయ్. ప్రతి మహిళకి నెలకు 2,000 రూపాయల 2,500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. పెళ్లి కానుకగా 8 గ్రాముల బంగారం అని చెప్పుకొచ్చారు. ఒక పట్టు చీర ఇస్తానన్నారు. ఏడాదికి 6 ఫ్రీ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఇస్తానని చెప్పే ప్రయత్నం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ట్రావెల్స్ అంటూ కూడా అనౌన్స్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకి సుమారుగా 15,000 రూపాయల సాయం అన్నారు. డ్వాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలతో హామీలు ఇచ్చారైనా. ఈ రకంగా మహిళా ఓటు బ్యాంకును తన వైపుగా మళ్లించుకున్నారు. ఇక రైతన్నలకు సంబంధించి కూడా వారిని సైతం ఆకట్టుకునేలా ఇచ్చినటువంటి హామీ కూడా విజయ్కి చాలా కలిసి వచ్చింది. 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నటువంటి రైతులకి రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే 50% మాఫీ అంటూ రైతులకి తన వైపు తిప్పుకునేలా విజయ్ ప్రయత్నం చేశారు. ఇక విజయ్కి మైనార్టీ వర్గాల మద్దతు కూడా కలిసి వచ్చినట్టుగా ఉంది. అయితే విజయ్కి క్రిస్టియన్లు ముస్లిం ఓటు బ్యాంక్ కూడా భారీగానే నమోదైనట్టు తెలుస్తోంది. బీజేపీ చేసినటువంటి జోసెఫ్ విజయ్ కామెంట్స్ ని కూడా తనకు ఒక అనుకూలంగా బలంగా మార్చుకున్నారు విజయ్. ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా ఎవరితో పొత్తు లేకుండా ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సత్తా చాటుతున్నారు. టికెట్ల కేటాయింపులోనూ కూడా ఆయన కొత్త ట్రెండ్ ని సెట్ చేశారు. రాజకీయ కుటుంబాలకు కాకుండా సామాన్యులకి అవకాశం కల్పించడం, అక్కడే విజయ్ గెలుపు మొదలైనట్టు కనిపించింది. తన కారు డ్రైవర్ కొడుకు కూడా ఆయన టికెట్ ఇచ్చారు. ఇక డాక్టర్లు, లాయర్లు, కార్యకర్తలు, వివిధ వర్గాలకు సంబంధించిన వారందరికీ కూడా ఆయన సర్వీస్ ఓరియంటెడ్ లో ఉన్న వారి టికెట్లు కల్పించే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే ఆయనకి ఇప్పుడు చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా వచ్చింది. టీవీకే అంటే సామాన్యుల పార్టీ అన్న నినాదాన్ని ఆయన నిజం చేశారు. ఇక డిఎంకే కంచుకోట్లైనటువంటి పెరంబూర్, తిరుచి లాంటి ప్రాంతాల్లో పోటీ చేసి విజయ్ తన గట్స్ ఏంటో నిరూపించుకున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో విజయ్ ప్రభావం అంతగా ఉండదని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం విజయ్ పార్టీ సునామీ సృష్టిస్తోంది అని చెప్పుకొచ్చింది. 98 నుంచి 120 స్థానాల్లో టీవీకి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది. ఇప్పుడు అదే నిజమవుతోంది. తమిళ రాజకీయాల్లో విజయ్ ఎలా స్టార్ట్ అయిందనేది దీని ద్వారా అర్థమవుతోంది. ఇకపోతే డ్రగ్స్ రహిత సమాజం, మహిళా భద్రత, సామాన్యుల అంశాల వంటి అంశాలతోనే ఈయన ముందుకు సాగారు, రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు అది మరో దశకు చేరుతోంది. స్టార్ హీరో హిట్ అయినటువంటి విజయ్ ఇప్పుడు లీడర్ గా కూడా సక్సెస్ అవుతూ ఉన్నారు. సో ఓవరాల్ గా విజయ్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ చూస్తూ ఉంటే ఇట్స్ షాకింగ్ రిజల్ట్ అని చెప్పాలి. సెంచరీ దాటేసింది కూడా.
ఇకపోతే స్ట్రాటజిస్టులు భారతదేశ రాజకీయాల్లో వీళ్ళది చాలా కీలక పాత్ర అయిపోయింది. ప్రతి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కూడా ఈ స్ట్రాటజీలు చాలా కీలకంగా మారిపోయారు. అయితే మన ప్రముఖంగా వినిపించేటువంటి స్ట్రాటజిస్ట్ పేరు ప్రశాంత్ కిషోర్ ఓటమే విజయ్ గెలుపుకు పునాది పడింది. ఎలాగో తెలుసా? విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కలగం టీవీకే పార్టీ తమిళనాడు ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను సాధిస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన విశ్లేషణ మొదలైంది. ప్రశాంత్ కిషోర్ బీహార్లో ఎదుర్కొన్న ఘోర పరాజయం విజయ్కు గెలుపు పాఠాలుగా ఎలా మారాయనేది ఒక చర్చ నడుస్తోంది. అయితే రాజకీయాల్లో వ్యూహకర్తగా తిరుగులేని విజేతగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ తన సొంత పార్టీ జన్ సురాజ్ విషయంలో మాత్రం బోల్తా పడ్డారు. 2025 బీహార్ ఎన్నికల్లో ఆయన పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోవడమే కాకుండా మెజారిటీ స్థానాల్లో డిపాజిట్లు కూడా కోల్పోయింది. సరిగ్గా ఇదే పాయింట్ వద్ద నటుడు విజయ్ అప్రమత్తమయ్యారు.